సుబ్బు, నేను బ్రతికుండగా మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానో లేదో అనుకున్నాను సుబ్బు. నా కోరిక తీరేలా చేశాడు ఆ దేవుడు. బాధపడకండి పిన్ని, ఊరుకోండి. మిమ్మల్ని చూస్తుంటేనే మీకు ఈ ఇంటికి ఉన్న అనుబంధం ఏంటో తెలుస్తుంది. ఆ అనుబంధమే మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి చేర్చింది. కరెక్ట్ గా చెప్పావమ్మా. పద్దు, సామానవి సర్దేసి. ఊరుకోండి పిన్ని. ఏంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు? అదేంటనో, నిన్ను మీ ఇంటికి తీసుకురాకూడదా ఏంటి? మా ఇంటికా? ఇప్పుడిక్కడ ఉంది మా ఇల్లు కాదు కదా సార్. అలా అని ఎవరన్నారు? ఎవరో అనడం ఏంటి సార్? మా నాన్న దీన్ని అమ్మేశారు కదా. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. తీసుకో. ఏంటి సార్ ఇవి? డాక్యుమెంట్స్. నాకిప్పుడు అర్థమైంది సార్, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో అని. ఎందుకు తీసుకొచ్చాను? ఆఫీస్ లో మాన్సి మ్యామ్ అందరికి ఫ్లాట్ డాక్యుమెంట్స్ పంచారు కదా, ఇప్పుడు ఇక్కడ నా చేత్తో పంచాలని తీసుకొచ్చుంటారు, అంతేనా? అవి మన ఆఫీస్లో కష్టపడి పనిచేసిన ఎంప్లాయీస్ కోసం కట్టించినవి. కానీ ఇవి కొంతమంది కొట్టేస్తే తెచ్చినవి. నాకేం అర్థం కావట్లేదు సార్. ఇవి తీసుకొని నువ్వు లోపలికెళ్ళు, అన్నీ అర్థమవుతాయి. వెళ్ళను. అదిగో అనమ్మ వచ్చింది. అదిగో అమ్మా, దండాలమ్మా. వచ్చావా అమ్మా? నీకోసం ఎదురు చూస్తున్నామమ్మా, ఎప్పుడెప్పుడు వస్తావా అని. నా కోసమా? ఎందుకు? అదేంటమ్మా, మా సంతోషానికి కారణం నువ్వే కదా. ఆర్య సార్ మీకు చెప్పలేదా? దేని గురించి? నాకేం చెప్పలేదే. చెప్పకపోవడం ఏందమ్మా? అసలు ఏం జరిగిందంటే, మీ అల్లుడు సార్తో ఒక్క మాట చెప్పిస్తే మీరు మీ ఇంటికి వెళ్లేలోగా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. బుజ్జమ్మా, నాన్న, నాన్న, వీళ్ళు చెప్తుందంతా నిజమేనా? అవును బుజ్జమ్మా. ఆర్య సార్ దేవుళ్ళ వచ్చి ఈ బస్తీ జనాలందరినీ కాపాడారమ్మా. ముందు ఈ డాక్యుమెంట్స్ ఎవరి వాళ్ళకిచ్చేయమ్మా, ఇచ్చి. నాన్న, నా పేరుందేంటి?
ఎందుకంటే మేము ఉండబోయేది నీ ఇంట్లోనే కదా బుజ్జమ్మ. నా ఇంట్లో ఉండడం ఏంటి నాన్న? అవునమ్మి, మీ నాయనకి ఆత్మాభిమానం హెచ్చు కదూ. అందుకే ఆర్య సార్ ఊరికే ఇస్తానంటే తీసుకోనని మొండికేసినాడు. మమ్మల్ని ఆ ఇరికి ఇంట్లో ఉంచడం ఇష్టం లేక సుబ్బు ఆత్మాభిమానం అడ్డు రాకుండా నీ పేరు మీద ఇల్లు రాసి మీ నాయన కోరిక మేరకు ఈ ఇంటిని మాకు అద్దెకిచ్చుండారు. అమ్మి, ఆర్య సారు చాలా మంచోరు. రూపంలోనే కాదు, గుణంలో కూడా రాముడే. అంత మంచి మనసున్నారు కాబట్టి మా గురించి ఇంతలా ఆలోచించుండారు. అవును బుజ్జమ్మ, మా ఇబ్బందిని అర్థం చేసుకుని మా మనసులు నొచ్చుకోకుండా మళ్ళీ మన బస్తీ ఇంటికి వచ్చేలా చేశారు. నువ్వు చాలా అదృష్టవంతురాలు బుజ్జమ్మ. ఆర్య సార్ లాంటి మంచి భర్త నీకు దొరికాడు. ఆమె ఒక్కతే అదృష్టవంతురాలే ఏంది? ఆమెకి భర్త అయితే మన కల్లుడు కాదా ఏంది? మనము అదృష్టవంతులమే. మనం మాత్రమే కాదు పద్దు, ఆర్య సార్ వల్ల సాయం పొందిన ఈ బస్తీవాసులందరూ అదృష్టవంతులే. అవునవును. అనాథల్లా ఉన్న ఈ బస్తీ వాళ్ళకి ఆప్తుడై అందరి గుండెల్లో దేవుడయ్యాడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తికి మన బుజ్జమ్మ భార్య అవ్వడం అంటే ఏ జన్మలోనూ ఏదో పుణ్యం చేసుకొని ఉంటాం పద్దు. అందంగా ఉన్న భర్త దొరకటం అదృష్టమైతే అందమైన మనసున్న భర్త దొరకటం మాత్రం వరం పద్దు. అవును సుబ్బు. చెప్పాను మేడం, మీరే వచ్చి ఎమోషనల్ గా హగ్గిస్తారని. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఎందుకు? నువ్వు ఇలా వచ్చి హగ్గిస్తావని ముందు చెప్పినందుక? కాదు సార్, తిరిగిస్తే మా నాన్న అందరి దృష్టిలో దేవుడు అయినందుకు. మాన్సీ డార్లింగ్, మాన్సీ డార్లింగ్. ఏంటి మాన్సీ, ఇంకా ఈ సెటప్ గెటప్ మార్చలేదేంటి? ఇంకా ఇవన్నీ తీసేలేదంటే మళ్ళీ ఇంకోసారి. హలో నీరజ్, నిన్న రాత్రి నీతో పనైపోయింది. ఇక తమరితో నాకేం పని లేదు. నాతో ఇంకా పనిలేదా? ఏం మాట్లాడుతున్నావు మాన్సీ? నాతో పనైపోవడం ఏంటి? అదే నీరజ్,
నాకు కావాల్సింది నాకు దక్కింది కదా. నీకు కావాల్సింది దక్కడం ఏంటి మాన్సి? నిజం చెప్పు మాన్సి, నీకు కావాల్సింది ఏం దక్కింది? అబ్బా ఏంటి నీరజ్ నువ్వు పొద్దున్న యక్ష ప్రశ్నలు వేసి చంపేస్తున్నా. నా హ్యాపీనెస్ ని నీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను. ఏ భార్యకైనా తన భర్తతో ఏకాంతంగా గడపడం సంతోషమే కదా. నా సంతోషం నాకు దక్కింది అన్నాను, దానికే ఎంత గుచ్చి అడుగుతున్నావేంటి? సారీ డార్లింగ్, ఆ సంతోషాన్ని నేను ఈ రోజు కూడా ఇద్దామనుకుంటున్నాను. ఏమంటావు? వద్దు అంటాను. అదేంటి మాన్సి, నువ్వే కదా నాతో పర్సనల్ గా స్పెండ్ చేయడం హ్యాపీ అన్నావు. అన్నా నీరజ్, కానీ పండగ ప్రతిరోజు వస్తే ఏ స్పెషల్ ఉంటుంది చెప్పు? కానీ మాన్సి, నువ్వెప్పుడూ లేనిదిలా అడిగేసరికి మరి ఈ రోజు కూడా ఏంటి చెమట స్మెల్? జాగింగ్ కి వెళ్తే చెమట స్మెల్ రాకుండా జాస్మిన్ స్మెల్ వస్తుందా? నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఆ స్మెల్ భరించలేకపోతున్నా. ఓహో, ఇది మరీ బాగుంది మాన్సి. నిన్న రాత్రేమో ఫ్రెష్ అప్ అవుతానంటే వద్దన్నావు, ఇప్పుడు నువ్వే వెళ్ళి ఫ్రెష్ అవ్వ అంటున్నావు. అంటే అది అప్పుడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. మాన్సి, ఏంటి? నీ బ్రెయిన్ లో ఏమన్నా పురుగులున్నాయా? ఎందుకు? అంటే నువ్వెప్పుడెలా ఉంటావో నీకే అర్థం కావట్లేదు కదా. నీరజ్, no. మంచి 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 వద్దు. అనుకున్న ప్లాన్ ప్రకారం మొదటి మెట్టు ఎక్కేశాను. వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో హలో మేడం, ఉన్నారా? ఏ పోయాననుకున్నావా? మీరు పోతే మాత్రం నేను పోనిస్తానా ఏంటి? ఏంటి? ఏం లేదు మేడం, ఏం లేదు. ఎందుకు ఫోన్ చేశావు? మీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను మేడం. ఇంతకీ మీరు ఎక్కడున్నారు? బెడ్రూమ్ లో. రమ్మంటారా? చెప్పు తీసుకుని కొడతా. అంటే నా ఉద్దేశం అది కాదు మేడం. విషయం చెప్పడానికి అక్కడికి వచ్చేయమంటారా అంటున్నాను. పర్వాలేదు, ఫోన్ లోనే చెప్పు. మేడం, కొంపలు అంటుకున్నాయి మేడం. అయితే ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయి. నాకెందుకు చేశా? నా బతుకు మీద కాకిరెట్టయ్యా. నేను సీరియస్ మ్యాటర్ చెప్తుంటే మీకు కామెడీగా ఉందా మేడం? కమెడియన్ ఎంత సీరియస్ గా చెప్పినా అది కామెడీ అవుతుంది, కానీ విషయం ఏంటో అర్థమయ్యేలా చెప్పు. అర్థమయ్యేలా చెప్తే మీ గుండె ఎక్కడ ఆగిపోతుందో అని నాకు భయంగా ఉంది మేడం. రేయ్, పొద్దున్న తాగేసి ఫోన్ చేసావా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నా. నేను తాగడం కాదు మేడం, నేను చెప్పే మ్యాటర్ వింటే మీకు తాగకుండానే కిక్కు నసాలానికి ఎక్కుతుంది మేడం. ఫ్యూచర్లో కన్నీళ్లతో ఉండబోయే మీ కళ్ళని, కష్టాలు పడుతూ నడవబోయే మీ కాళ్ళని తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది మేడం, నా గుండె తరుక్కుపోతుంది. రేయ్, ఓవర్ యాక్షన్ ఆపి అసలు విషయం ఏంటో చెప్పు, లేదంటే ఫోన్ పెట్టేస్తాను చెప్తున్నా. మేడం మేడం, ఆ పని మాత్రం చేయకండి మేడం. చెప్తాను మేడం. నిన్న మీరు ఆఫీసులో పేపర్లు మాత్రమే పంచారు, కానీ ఇక్కడ అను పేరు మీద ఆర్యాసారి ఏకంగా ఆస్తులు కొనేసి మరీ దానా ధర్మాలు చేస్తున్నారు మేడం. ఏం మాట్లాడుతున్నావు? అవును మేడం, ఆ అను పేరు మీద బస్తీని కొనేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు మేడం. మేడం, మీరు అలా సైలెంట్ గా ఉంటే ఇక మీకు దొరికేది ఖాళీ చెప్పే మేడం. ఏంట్రా నువ్వనేది? అవును మేడం, నా కళ్ళతో విన్నాను మేడం. కళ్ళతో వినడం ఏంటి? ఏంటి మేడం మీరు అసలు విషయం పక్కన పెట్టేసి అనవసరమైన వాటి గురించి డిస్కస్ చేస్తున్నారు? అయినా కళ్ళు లేనోడు కళ్ళతో వింటే ఏంటి, చెవులతో వింటే ఏంటి? మీకు కావాల్సిన ఇన్ఫర్మేషనే కదా. చూడండి మేడం, మీ మోచేతి నీళ్లు తాగి బతికేవాణ్ణి కాబట్టి చెప్తున్నాను. మీరు గనక ఇంకా అలర్ట్ అవ్వకపోతే మాత్రం ఏదో ఒక రోజున ఆ ఇల్లు కూడా అమ్మేసి అనూకిచ్చేస్తాడు. మీరేమో కాషాయం కమండలం 50% డిస్కౌంట్ రేటు కొనుక్కుని ఇక మీరు హిమాలయాలకే. హలో మేడం, వినిపిస్తుందా? అంటే దాని కడుపులో పడే బిడ్డను ఆపడమే కాకుండా ఆ అను వెళ్ళే స్పీడ్ ని కూడా ఆపాలన్నమాట. ఏంటో ఈ మాన్సీ మేడం.
అను జెండే రావడానికి టైం పట్టేలా ఉంది, పద. అమ్మి అమ్మి ఏంటి పిన్ని? ఏంటి అని అంత నిమ్మళంగా అడుగుతావేందమ్మి? బిర్రుని వెళ్లి గుమ్మడికాయ తీసురా. గుమ్మడికాయ ఎందుకు పిన్ని? ఆ, గాల్లో కూర వండుకొని గబుక్కుని మింగుదామని. ఏందమ్మి నువ్వు? అవతల అల్లుడు గారు వస్తున్నారని నేను గాబరా పడతా ఉంటే ఎందుకు ఏంటి అని ఆలస్యం చేస్తావింది. ఇన్ని రోజుల తర్వాత ఇంట్లోకి వస్తాండారు, గుమ్మడికాయతో దిష్టి తీయొద్దు. పో వెళ్ళు, గమ్మని తీసుకురా. అలాగే పిన్ని. ఇదిగో పిన్ని. కర్పూరం అగిపెట్టేది. అయ్యో మర్చిపోయాను పిన్ని, తెస్తాను. అయ్యో బిర్రుని తీసురా పో అమ్మి. సార్ 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 నమస్తే సార్. నమస్తే సార్. చాలా థ్యాంక్ యూ సార్. పోయిందనుకున్న ఈ బస్తీని కాపాడింది మీరేనట్టు కదా. అందరూ దీని గురించే టాకింగ్ సార్. మీరు సాయం చేయడంలో దేవుడని, దానం చేయడంలో కర్ణుడని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఒకటేంటి సార్, ఈ బస్తీ జనాలందరూ మీకు గుడిగట్టి పాలాభిషేకం చేసినా తక్కువే అనుకోండి. సార్ అంతా బాగానే ఉంది గాని ఒక్కటి మాత్రం బాగాలేదు సార్. ఇక్కడున్న అందరికీ డాక్యుమెంట్స్ ఇచ్చేశారు, కానీ అందులో నా ఒక్కడికే రాలేదు సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నాకు కూడా ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. ఈ ఒక్కటి నా మొహాన్ని కొట్టారంటే జీవితాంతం మీ పేరు తలుచుకుని బతికేస్తానంటే నమ్మండి. ఒట్టు సార్. నీ ఇంటి డాక్యుమెంట్స్ సంపత్ దగ్గర ఉన్నాయి, యూ డోంట్ వరీ. సార్ సార్ మీరు మనిషి కాదు సార్, మహాత్ములు. మీరు కలియుగ కుంతిపుత్రుడు సార్. సార్ నిజంగా మీరు దేవుడు సార్. మీరు తోపు, మీరు తురుము సార్. ఏంటి కౌంటర్ లేదు, వెళ్ళిపోయారా ఏంటి? అను ఆర్యతో వస్తుందేంటి? అంటే పిన్ని వాళ్ళ అల్లుడు అన్ను భర్త ఇద్దరు ఆర్యనేనా?